తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు మలయప్ప స్వామి వారు దేవి భూదేవి సమేత తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను 4 మాడ వీధుల్లో ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యా దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై భూ సమేతంగా మలయప్ప స్వామి వారు ఆసీనులై పుష్కరిణిలో 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ్య వాద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో పెద్ద జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు ఉన్నారు. శ్రీవారి తెప్పోత్సవాల్లో 5 రోజులు చాలా దిగ్విజయంగా జరిగాయి. అందరూ కూడా అన్ని విభాగాలు కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేసి చాలా గొప్పగా సక్సెస్ చేశాయని చెప్పొచ్చు. అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా మంత్రోచ్చారణ మధ్య అన్ని విభాగాలు కూడా టెంపుల్ కానీ, విజిలెన్స్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, అలానే ఎలక్ట్రికల్ కానీ, అలానే గార్డెనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా కలిసి చాలా బాగా అలంకరణ చేసి వచ్చిన భక్తులు కూడా మంచి ఒక రిలీజియస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి భక్తుల్లో సంతృప్తి లెవెల్ని పెంచారని చెప్పొచ్చు. భక్తులు కూడా చాలా క్రమశిక్షణతోటి పుష్కరిణిలో వాళ్ళకి శ్రీవారి సేవలు గైడెన్స్ ఇవ్వటం వల్ల కూడా చాలా క్రమశిక్షణతోటి అలానే తెప్పోత్సవాన్ని వాళ్ళు వీక్షించి సంతోషించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు టీటీడీ ఇటువంటి కార్యక్రమాలని చాలా సమర్థవంతంగా మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటూ అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటుంది. అలానే రేపు చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అంతా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. అలానే చంద్రగ్రహణానికి ముందు 6 గంటలు శ్రీవారి ఆలయాన్ని మూసివేయటం జరుగుతుంది. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో శుద్ధి చేసి మళ్ళీ 8 తర్వాతనే దర్శనాన్ని అలో చేయటం జరుగుతుంది. అలానే ఇప్పటికే వేరియస్ మాధ్యమాల ద్వారా అందరికి కూడా తెలియజేయటం వల్ల భక్తులు కూడా ఇవి చూసి దాని ప్రకారమే టీటీడీ ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే వాళ్ళు దర్శనానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డిస్కస్ కూడా జరిగింది. ఈరోజు రాత్రి వరకు ఎంతమంది దర్శనం చేయాలి, అలానే రేపు మార్నింగ్ ఎంతమందిని లైన్లో తీసుకుంటే ఎంతమందికి దర్శనం చేయించవచ్చు అనే నంబర్ కూడా ఉంది. ఆ నంబర్ ప్రకారమే అందరికి కూడా తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే క్యూ లైన్లో అనుమతించబడుతుంది. దాని ప్రకారమే భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా తెలియజేయటం జరిగింది. సో ఇదంతా కూడా టీటీడీ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎంతమందికి చేయగలం, అలానే సాంప్రదాయ ప్రకారం ఎన్ని అవర్ల ముందు మూసివేయటం జరుగుతుంది, ఓపెన్ చేసిన తర్వాత టెంపుల్ మహాద్వారం ఓపెన్ మళ్ళీ ఏ రకమైన కార్యక్రమాలు చేసి శుద్ధి చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు చేసిన తర్వాతనే ఓపెన్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా అన్నదానం వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అన్నదానం వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చంద్రగ్రహణ టైంలో అన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది కాబట్టి ముందల్నే అన్నప్రసాదాలకు సంబంధించి ప్యాకెట్లు చేసి అలానే వాళ్ళు ముందల్నే ఎంత నంబర్ చేయాలో ఇప్పుడే డిసైడ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా భక్తులకు కూడా అందుబాటులో ఉంచి వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓం నమో